ఏ పనైనా సరే ఇప్పుడు మీరు మీ పిల్లల విషయంలో మీరు గమనిస్తే, మీరు పెరిగినటువంటి వాతావరణంలో మీరు గమనిస్తే ఏదైనా సరే క్షణాల్లో పిల్లలకు అందుతుంది. ఫుడ్ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి, వాళ్ళు ఏది కావాలంటే అది క్షణాల్లో అందుతుంది. మరి క్షణాల్లో అందుతున్నట్టుగా ఎదిగినటువంటి మైండ్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ప్రతిదీ క్షణాల్లో రావాలి కదా. ఆ పేషెన్స్ ఎంతవరకు ఉంటుంది? కానీ లెర్నింగ్, మీరు మైండ్ని అర్థం చేసుకునేటట్టుగా బ్రెయిన్ స్ట్రెంథన్ చేయాలి అంటే లెర్నింగ్ అనేటువంటి డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే ఆ బ్రెయిన్, ఆ మనిషి స్ట్రెంథన్ కాలేడు. ఈ యొక్క నిజాన్ని మనం జాగ్రత్తగా అందించగలిగితేనండి ఇది చాలా ప్రధానమైనటువంటిది. పిల్లల విషయంలో మనం చేసేటువంటి రీసెర్చ్లో ఎందుకు ఇంత వైడ్ డిఫరెన్స్ వస్తుంది పేరెంట్స్కి పిల్లల విషయంలో? వీళ్ళు ఎన్ని మంచిగా చెప్తారు, ఏ పేరెంట్ చెడ్డ మాటలు చెప్తాడండి, ఏ టీచర్ చెడ్డ మాటలు చెప్తాడండి? అందరూ మంచి కోసమే చూస్తారు కదా, ఆ పిల్లలు బాగుపడాలనే కదా, వాళ్ళు చెప్పే ప్రతి మాట మంచి మాట చెప్తారు కదా. మరి పిల్లలు ఎందుకు వినరు? ఎందుకు ఇప్పుడు ఇంత వైడ్ డిఫరెన్స్ వస్తుంది అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ చుట్టూ రోజు చూస్తున్నటువంటి వ్యవహారాలు వేరు. సో ఇక్కడ ఏంటంటే క్విక్ ఫిక్స్ మైండ్ ఏర్పడింది ఆ మైండ్స్లో. ఎప్పుడైతే క్విక్ ఫిక్స్ మైండ్ ఏర్పడిందో మీరు ఎప్పుడైతే పేషెన్స్తో కూడినటువంటి పనులు ఎందుకు చేస్తారు? అది చెయ్యాలి అంటే ఆ రకమైనటువంటి సపోర్ట్ ఆ పిల్లలకి మనం ఇవ్వాలి. సో అది ఇవ్వకపోతే అది చెయ్యరు, అది చేయకపోతే బ్రెయిన్ స్ట్రెంత్ అని అవ్వదు. ఆ ఫార్మల్ ఇయర్స్లో బ్రెయిన్ స్ట్రెంత్ అని అవ్వకపోతే, అది రాటు తేలకపోతే జీవితంలో వచ్చేటువంటి ఛాలెంజెస్ని అది తట్టుకోలేదండి. మనం అందుకు చూస్తూ ఉన్నాం, ఎన్ని వార్తలు చూస్తూ ఉన్నాం రోజు కూడా. మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, యూపీఎస్సి సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వార్తలు మనం వినట్లేదా? అవును. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి.